ఇచ్చినా అవాస్తవం వాస్తవం కాదు, వాస్తవం అవాస్తవము కాదు. కాబట్టి ఇద్దరు కూడా మతిస్థిమితం కోల్పోయింది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి గారు. వాస్తవంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉంది వాళ్ళిద్దరూ. నిన్న మా మాటల్లో అంటే జంతువులతో కూడా పోల్చి మాట్లాడినాడు ఆయన ప్రసంగంలో ఆదినారాయణ రెడ్డి గారు. నేను ఆదినారాయణ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మనిషివేనా నువ్వు? ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, గతంలో పంతులుగా పనిచేసినావు. రాజశేఖర రెడ్డి గారు కుటుంబం పెట్టిన భిక్షణని రాజకీయ జీవితం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి నీ ఊరికి పోవాలంటే, గుండ్లకుంట మీద పోవాలంటే నువ్వు భయపడేవాడివి. అప్పట్లో రామ్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ చిన్నాయన స్వర్గీయ శివారెడ్డి గారి దాటికి నువ్వు భయపడేవాడివి. భయపడి మైదుగురి నుంచి చుట్టుకొని పోయేవాడివి నువ్వు. అటువంటి భయస్థుడు నువ్వు. ఆ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారు అండదండగా ఉన్నారు, నీకు బండ్లు కొనిచ్చినారు, నీకు ఆర్థికంగా సాయం చేసినారు, నీకు అన్ని రకాలుగా ఆపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. నువ్వు గతం మరిచి, నీకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారిని మరిచి ఆ కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తే అది రోజు రోజుకు నీ పతనానికి నాంది పలుకుతుందని చెప్పి ఆదినారాయణ రెడ్డికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదినారాయణ రెడ్డి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అధికారంలో ఉంటే నేను ఆదినారాయణ రెడ్డి అంటావు, అధికారం లేకపోతే నువ్వు నిక్కర్ నారాయణగా మారుతావు. నీ బతుకది, నువ్వు గుర్తుపెట్టుకో, నీ బతుకది. వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని హరాస్ చేయాలని ఆలోచన చేయలే. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఈరోజు ఇంత స్వయంగా మాట్లాడుతున్నాడు. నన్ను ఏం పీకలేకపోయినారంటే వాస్తవంగా మేము ఆయన హరాస్ చేయాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఆయన గురించి ఎక్కువగా ఊహించుకుంటా ఉండొచ్చు, కానీ మేము ఆయన గురించి ఏ రోజు ఎక్కువగా ఊహించుకోలే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.